హై ఫ్రెండ్స్, నేను మీ ఆర్వి ప్రసాద్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మన యొక్క ఎస్బీఐ యోనో యాప్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయ్యి ఉంటే దాన్ని మనం ఎలా రీసెట్ చేయాలి, పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, ఒకవేళ ఆ పాస్వర్డ్ మనం మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రికవరీ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది అనమాట. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో కొత్త వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. యోనో యాప్ ఓపెన్ చేసిన వెంటనే మన యొక్క ఎస్బీఐ యోనో యాప్ లేదంటే ఎస్బీఐ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయ్యింటే మనకి ఇలా పాపప్ మెసేజ్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం యోనో యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన ఎంపిన్ ఇస్తాం కదా, ఎంపిన్ ఇచ్చిన వెంటనే మనకి ఇలా వస్తుంది అనమాట. ఎందుకంటే నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ వచ్చేసి మనకు ఎవ్రీ 6 months అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మనం చేంజ్ చేస్తూ ఉండాలి. చేంజ్ చేయకుంటే మనకి ఇలా పాపప్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. అదే ప్రొఫైల్ పాస్వర్డ్కి వచ్చేసి 1 year అనమాట. అంటే 365 days లోపల ఖచ్చితంగా ఒకసారి మనం చేంజ్ చేయాలి. అంటే పాత పాస్వర్డ్ని తీసేసి కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఇలా మనకు రిమైండర్ అనేది వచ్చింది కదా, ఇప్పుడు మనం చేంజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఒకవేళ మీకు పాత పాస్వర్డ్ గుర్తుంటే ఇక్కడ నుంచి చేంజ్ నో మీద క్లిక్ చేసి కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాత పాస్వర్డ్ గుర్తు లేకుంటే దాని ప్రాసెస్ అనేది వేరుందనమాట. ఆ ప్రాసెస్ వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేశాను. అంటే పాస్వర్డ్ మర్చిపోయి ఉంటే దాన్ని మనం ఎలా రీసెట్ చేయాలి, ఒకవేళ యూజర్ నేమ్ కూడా మీరు మర్చిపోయి ఉంటే యూజర్ నేమ్ కూడా మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది నేను సపరేట్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి పాస్వర్డ్ రికవరీ చేయాలంటే వీడియో అనేది లెంత్ అవుతుంది. అందుకోసం చెప్పేసి నేను సింపుల్ గా పాస్వర్డ్ గుర్తున్న వారు ఇక్కడ నుంచి పాస్వర్డ్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇక్కడ సింపుల్ గా మనం ఏం చేయాలంటే చేంజ్ నో మీద క్లిక్ చేయాలి. ఇలా మనం చేంజ్ నో మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్లు అనేది రావడం జరిగింది అనమాట. ఇక్కడ ఈ ఆప్షన్స్లలో రీసెట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది అడుగుతుంది అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ నుంచే పాస్వర్డ్ చేంజ్ చేయాలంటే ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మనకు తెలిసి ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ తెలియకుండా ఉంటే ఫస్ట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది మీరు ఫర్గాట్ చేసుకోవాలి. ఇక్కడ ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి మీరు ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఫర్గాట్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు, అంటే రీసెట్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీని గురించి కూడా మీకు సపరేట్ వీడియో కావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, పైన ఐ బటన్ మీద ఉంటుంది. ఆ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ నుంచి ఫర్గాట్ ప్రొఫైల్ పాస్వర్డ్లోకి వెళ్ళి నేను కంప్లీట్గా ప్రాసెస్ చెప్పాలంటే వీడియో లెంత్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ప్రొఫైల్ పాస్వర్డ్ అనేది ఇస్తున్నా. ఇలా మనం ప్రొఫైల్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సింపుల్ గా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ వచ్చిందనమాట. అంటే ఎంటర్ యువర్ న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్, రీ ఎంటర్ యువర్ న్యూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్. ఇక్కడ నుంచి మనం కొత్త పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త పాస్వర్డ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా అప్పర్ లెటర్ ఉండాలి, లోవర్ లెటర్ ఉండాలి, తర్వాత స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఇవన్నీ మిక్స్ చేసుకొని ఖచ్చితంగా 8 to 20 క్యారెక్టర్స్లో ఒక పాస్వర్డ్ అనేది మనం సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా పెట్టని పాస్వర్డ్ అనమాట. అంటే కొత్త పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. నేను పాస్వర్డ్ అనేది సెట్ చేస్తున్నా. ఇలా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకున్న తర్వాత సింపుల్ గా కింద కన్ఫర్మ్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, ఈ యొక్క కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అకౌంట్ కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ కు ఓటీపీ వస్తుంది అనమాట. ఈ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఓటీపీ ఇస్తున్నా. ఇలా ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్ గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, పాస్వర్డ్ చేంజ్డ్, యువర్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ చేంజ్డ్, ప్లీజ్ లాగిన్ యూజింగ్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి మనకు రావడం అయితే జరిగింది అనమాట. ఇప్పుడు మనం ఈ యొక్క ఎస్బీఐ యోనో యాప్ యొక్క పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్నాం ప్రాపర్ గా. అంటే ఎస్బీఐ యోనో యాప్ ప్లస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు కూడా సేమ్ అనమాట. అంటే మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ తోనే మనం యోనో యాప్ అనేది లాగిన్ చేసుకుంటాం. ఇదైతే ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు సింపుల్ గా గో టు లాగిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనం ఏదైతే ఎంపిన్ ఉంటుంది కదా, ఆ యొక్క ఎంపిన్ అనేది ఇవ్వాలి. ఎంపిన్ అనేది చేంజ్ అవ్వదు. ఎంపిన్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. ఎంపిన్ అనేది ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు అనమాట. ఎంపిన్ మీరు ఒకసారి సెట్ చేసుకున్నట్లయితే మీరు పర్మనెంట్ కూడా ఉంచుకోవచ్చు. ఓన్లీ పాస్వర్డ్ మాత్రమే ఎవ్రీ 6 months ఒకసారి మనం చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా.
పైన పాపప్ మెసేజ్ వస్తుందో రాదో ఒకసారి చూద్దాం. ఇలా ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, మనకు ప్రాపర్ గా యోనో యాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు పైన పాపప్ మెసేజ్ అనేది రాలేదు, అంటే రిమైండర్ అనేది రాలేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ప్రాపర్ గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకున్నాం అనమాట. ఇలాగా మీరు కూడా ఎస్బీఐ యోనో యాప్ యొక్క పాస్వర్డ్ ఎక్స్పైర్డ్ అయింటే ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం సింపుల్ గా పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.